నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రెక్. మనతో పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో మేడం తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎలా ఉండిపోతుందో చెప్పండి. ప్రతి నెల మీరు వాళ్ళకి సజెషన్స్, టిప్స్ ఏం చేసుకుంటే మంచిది మంత్ అంతా చెప్తున్నారు. అలాగే డిసెంబర్ నెలలో కూడా అన్ని రాశుల వారికి కూడా చెప్పండి. ముందుగా వృషభ రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది, ఏం టిప్స్ ఇస్తున్నారు? ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా డిసెంబర్ నెలలో ఇప్పుడు మనం కార్తీక నుంచి మార్గశిర మాసంలోకి వెళ్తున్నాం. అందరూ చాలా చక్కగా పూజా పునస్కారాల్లో చాలా బిజీగా ఉండుంటారు. అండ్ ఒక మాసం నుంచి రెండో మాసానికి ఎంతో చక్కగా మనం ట్రాన్సిట్ అవుతూ ఈ మంచి పుణ్యప్రదమైన మాసాల్లో మనకి మన హెల్త్ రీత్యా, ఎడ్యుకేషన్ రీత్యా, అంటే మన ఆరోగ్య రీత్యా, స్కిల్స్ రీత్యా, ఇంకా కుటుంబ పరంగా, తర్వాత ఫైనాన్స్ పరంగా, కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మీ రాశి లార్డ్ శుక్రుడు మీకు నవమ స్థానంలో, గురు భగవానుడు మీకు మీ రాశి అందే వక్రీకరించి ఉండడం, శని భగవానుడు మీకు దశమ స్థానంలో డైరెక్ట్ అయిపోయారు నవంబర్ 15 నుంచి, రాహు భగవానుడు 11వ స్థానం, కేతు భగవానుడు పంచమం, కుజ భగవానుడు 3వ స్థానంలో, రవి బుధులు ఇద్దరు 7వ స్థానంలో. అయితే బుధ భగవానుడు కూడా అతి త్వరలో రెట్రోగ్రేడ్ అవుతున్నారండి. రెట్రోగ్రేడ్ అంటే అది ఇట్స్ లైక్ ఆస్ట్రాలజికల్గా సింపుల్గా అంటే బ్యాక్వర్డ్స్ మూమెంట్ అని అర్థం అవుతుంది. కానీ నిజంగా ఏ ప్లానెట్ కూడా బ్యాక్వర్డ్ మూమెంట్ ఉండదు. అది స్పిన్నింగ్ యాక్షన్లో ఆస్ట్రోనామికలీ కనుక చూసినట్లయితే స్పిన్నింగ్ యాక్షన్లో రివర్స్ మూవ్మెంట్ లాగా కనపడుతుంది. బట్ స్లో డౌన్ మూవ్మెంట్ అని చెప్పొచ్చు. మీకు ముఖ్యంగా హెల్త్ విషయం కనుక తీసుకున్నట్లయితే శుక్ర భగవానుడు మీకు భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి, నవమ స్థానంలో ఉన్నారు కాబట్టి శుభమే, అత్యద్భుతంగా శుభంగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కుజ భగవానుడు దృష్టి కూడా శుక్రుడిపై పడుతోంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. శని బుధులు శుక్రులు ఇక్కడ వీళ్ళందరి మూవ్మెంట్ కూడా చూసుకున్నట్లయితే కూడా హెల్త్ మాత్రం చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. గత 4 నెలల్లో ఏమన్నా సరే అంటే లోవర్ హాఫ్ ఆఫ్ ద బాడీలో కాస్త కాళ్ళ నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, థైస్లో పెయిన్స్ కానీ, లేడీస్ అయితే విమెన్, అండ్ నీ పెయిన్స్ కానివ్వండి, జాయింట్ పెయిన్స్ కానివ్వండి, లేకపోతే ఎల్బో పెయిన్స్, టెన్నిస్ ఎల్బో ఇష్యూస్, ఇటువంటివి ఏమైనా ఉండి, నకల్ పెయిన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా చాలా చక్కగా సార్ట్ అవుట్ అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. ఎడ్యుకేషన్ పరంగా, స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే స్లైట్గా ఫోకస్ అనేది తగ్గుతుంది, కొంచెం డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా అయితే విద్యార్థులకి, స్టూడెంట్స్కి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఫోకస్ ఉండదు. సో ట్రై అండ్ ఫోకస్కి రెమెడీ ఏమి ఉండదండి, మన బ్రెయిన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడమే. రెమెడీస్ చేస్తే ఫోకస్ పెరగడం అనేది జరగదు. మేబీ 50% మనకి ఆ భక్తిపూర్వకంగా భక్తి మార్గంలో పడి మనకి భయం వేస్తుంది, భగవంతుడి పట్ల శ్రద్ధ వల్ల భయం వేస్తుంది. అయ్యో నేను ఆ భగవంతుడికి సమాధానం చెప్పాలి, ఎందుకంటే నేను ఆ స్తోత్రం చదువుతున్నాను కాబట్టి నా భయం మొలన, ఆ భక్తి మొలన భయంతో కూడిన భక్తి వల్ల మనకి ఫోకస్ పెరుగుతుంది తప్ప భగవంతుడు అయితే మన చాప్టర్ చదవడు, మనమే చదువుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారు అని అంటే, ఇక్కడ మీకు మీ 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 చదువులో, మీ ఎక్కడైతే మీరు ఎడ్యుకేషన్లో మీరు ఎక్కడైతే మీరు ఏదో స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలనో, ఏదో సర్టిఫికేషన్ చేసుకుంటున్నారు, అది చేయడం వలన మీకు ఉత్తరోత్తర కలిగే ఆ లాభాల గురించి ఆలోచించి మోటివేట్ చేసుకోండి. ట్రై అండ్ థింక్ అబౌట్ దాట్. యూనో, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, సరే ఈసారి పోతే ఏముంది, ఇంకో సంవత్సరం రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంటుంది. మళ్ళీ నోటిఫికేషన్ పడుతుంది, మళ్ళీ వెళ్ళి మనం కూర్చొని రాసుకోవచ్చు. కాకపోతే ఈ సంవత్సరమే వచ్చేస్తే 1 సంవత్సరం సర్వీస్ అయిపోతుందిగా, అలా ఆలోచించండి. అంతేనా? అలా ఆలోచిస్తే చాలా చక్కగా మీరు ఉత్తీర్ణతతో పాస్ అవ్వడానికి, ఫోకస్ పెట్టి ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత లవ్ అండ్ మ్యారేజ్ కలుపుతాను కాబట్టి ఇక్కడ కేతు పంచమంలో ఉండడంతో ఇక్కడ ఏముంటుందంటే చాలా ఎస్థెటిక్ సెన్సెస్, వాటి పట్ల అంటే ప్లెజర్స్ అండ్ లగ్జరీ, వీటి పట్ల అంటే దాని ఏమంటారండి, మెటీరియలిస్టిక్ సంతోషాలు, వాటి పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఏదైనా ఆబ్జెక్ట్స్ చూసి మనం ఆహా ఇదేదో చాలా ఆహ్లాదకరమైన వస్తువు, ఇది కొనుక్కుందాం, మనకి చాలా బాగుంటుంది, అలాంటివి అనిపించదు. ఏదైనా సరే ఆధ్యాత్మికంగా చాలా చక్కగా మీకు మనసులో ఎంతో చక్కగా అటువంటి భావనలు అయితే మీకు ఇక్కడ ఉంటూ ఉంటాయి. అలా ఉంటూ ఉండగా ఇక్కడ మీకు ఏమవుతుందంటే, ఇక్కడ మీకు
అంటే మీకు ఉన్న రిలేషన్షిప్కి మీరు చాలా గ్రేట్ఫుల్గా ఉండి ముందుకెళ్ళడము, ఎక్కడ తప్పులు ఎంచకుండా ఉండడము, గ్రేట్ఫుల్నెస్తో ముందుకు వెళ్ళడము, సాటిస్ఫాక్టరీగా ఉండడము, రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడం లాంటిది వృషభ రాశి వారికి ఈ నెల ప్రత్యేకంగా. అంటే కేతు ఇదే స్థానంలో చాలా నెలల నుంచి ఉన్నాడు, ఇంకా కొన్ని నెలలు ఉంటాడు అక్కడే, ఇబ్బంది ఏం లేదు. ఇంకా కొన్ని నెలలు కూడా నేను ఈ కేతు భగవానుడి దృష్ట్యా ఇదే చెప్తాను. బట్ రెస్పాన్సిబిలిటీ నుంచి ఎప్పుడు కూడా దూరం వెళ్ళకూడదు. అది కనుక చేసినట్లయితే కేతు భగవానుడు వర్స్ట్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు తెలియని డిస్టర్బెన్సెస్ ఇన్ ఫ్యామిలీ ఇటువంటివి ఇస్తూ ఉంటాడనమాట. అది లేకుండా చూసుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా చక్కగా అంటే చాలా స్మూత్ భావంతో మాట్లాడడానికి ట్రై చేయండి మీ పార్ట్నర్స్తో. ఇక్కడ రవి భగవానుడు కూడా చాలా స్ట్రాంగ్గానే మీకు ఉన్నాడు కాబట్టి, సప్తమ చూపు ఉంది కాబట్టి, సప్తమంలో ఉన్నారు కాబట్టి, ఇక్కడ కుజ భగవానుడు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి డామినేటింగ్ ఆస్పెక్ట్ కొంచెం రావడానికి అవకాశం ఉంటుంది. గబుక్కుని ఏదన్నా మాట అనేసేసి వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి లేకుండా పార్ట్నర్తో అటువంటివి లేకుండా చూసుకోండి. చాలా చక్కగా ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ లేకుండా సుజావుగా ముందుకు వెళ్ళిపోయేటట్టు చూసుకోండి. తర్వాత కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కనుక మనం ఆలోచించినట్లయితే శని భగవానుడు మీకు ఇక్కడ చాలా మంచి స్థానంలోనే ఉన్నారు కాబట్టి, అండ్ ఆయన కూడా చాలా స్ట్రైట్ అయిపోయారు కాబట్టి, దశమ స్థానంలో ఉన్నారు, స్ట్రైట్ అయిపోయారు, వక్రగతి నుంచి ముందుకు వెళ్ళిపోయారు కాబట్టి ఇబ్బంది ఏం లేదండి, చాలా చక్కగా ఉంటుంది. బట్ క్విక్ రిజల్ట్స్ ఇచ్చే వాటికి వెళ్ళకండి. షేర్ ట్రేడ్ మార్కెట్ వీళ్ళల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా జాగ్రత్తగా చెప్తాను. అట్లీస్ట్ అంటిల్ December 12th మీకు ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ROI ఎక్కువ ఉందని చెప్పడము, లేకపోతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్స్, ఇటువంటి వాటిల్లో మీకు ఆ ఇంట్రెస్ట్ పెరగడము, సో అటువంటి వాటిల్లో మీరు పెట్టడానికి బోల్తా పడ్డానికి సంపూర్ణ అవకాశాలు ఉన్నాయండి. 100%. December 12th లోపు నో ఇన్వెస్ట్మెంట్స్, 0. షేర్ మార్కెట్స్, ట్రేడింగ్, ఇంట్రాడే, ఎస్పెషలీ ల్యాండ్స్, హౌసెస్, భూములు, ROI, అక్కడ ఇల్లు కట్టాం మనకి తెలుసు 5 ఏళ్ళు అమ్మేస్తాం, నో, నాట్ అట్ ఆల్. అది లీగల్ ఇష్యూస్కైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, లేదా మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అయి ఉన్న సైట్స్ అయినా అవుతాయి అవి. సో బీ కేర్ఫుల్. ఇక్కడ మీరు ఆపర్చునిటీస్ జాబ్ పరంగా, ఉద్యోగ పరంగా కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఆపర్చునిటీస్ బాగా వస్తాయి మా వీళ్ళకి. మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, చాలా మంచి ఆర్గనైజేషన్ అంటే స్టేబుల్గా ఉన్న ఆర్గనైజేషన్స్లో వస్తాయి. ఎక్కువ అప్ అండ్ డౌన్ లేని ఆర్గనైజేషన్ గ్రోత్ కూడా అప్ అండ్ డౌన్ లేని ఆర్గనైజేషన్స్లో వస్తాయి. ఇక్కడ ఈ టైంలో కనుక మీరు ఆపర్చునిటీస్ తీసుకుని అటువంటి ఉద్యోగాల్లో మీరు ఎంతో చక్కగా ఉత్తీర్ణతతో కనుక మీరు సెలెక్ట్ అవ్వబడి మీరు కనుక తీసుకోబడినట్లయితే, అబ్జార్బ్ చేయబడినట్లయితే ఆ ఆర్గనైజేషన్స్లోకి, ఐ గ్యారంటీ సెయింగ్ దట్ ఆ ఆర్గనైజేషన్స్లో నుంచి మీరు బయటికి రారు. లాంగ్ టర్మ్ కెరియర్, ఓకే, మినిమం 5 to 7 years అండి. ఆ తర్వాత మీ ఇష్టం, మీ ఓపిక. 5 to 7 years అయితే గ్యారంటీడ్. ఎప్పటి వరకు? రేపు March 30th వరకు. ఓకే. అండ్ ఆ తర్వాత కూడా ఇంకా బాగుంటుంది మీకు, ఇబ్బంది ఏం లేదు. సో చాలా చక్కగా వృషభ రాశి వారికి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, మంచి కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, బాగుంటుంది. శుభం భూయాత్.